ముఖ్యంగా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి ఏదైనా పనులు జరగాలంటే రైల్వేకి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. గత మార్చి 27 తారీఖు మీకు స్పష్టంగా నేను చూపిస్తా ఉన్నా. ఇది డ్రాయింగ్ సంబంధించినటువంటి ఫైనల్ ఆర్డర్ కాపీ. ఇది మార్చి ఫైనల్ డ్రాయింగ్స్ అయినవి. ఈ ఫైనల్ డ్రాయింగ్స్ కాకుండా ఈ పనులు చేయడానికి లేదు. ఇది ఎవరి అలసత్వం? ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క అలసత్వం. ఈ అలసత్వాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్ దానికి రాష్ట్ర ప్రభుత్వం మీద బురదల ప్రయత్నం చేస్తాం. అంటే 154 కోట్ల రూపాయలు మంజూరు చేసిన వాళ్ళు చిన్నదాని దగ్గర మేము తయారు చేసింది కాదు కదా సార్. ఇది మీకు స్పష్టంగా మీకు అందరికీ ఒక కాపీ ఇస్తాము, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి R&B సంబంధించిన పనులు గత కొంతకాలంగా నడుస్తా ఉంటాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం R&B సంబంధించి. కానీ రైల్వేకి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ ఫైనల్ చేయకుండా ఈ R&B పనులను కనుక మనం చేస్తే అవి లెవెల్స్ కలిసే అవకాశం ఉండదు. వాళ్ళు కూడా ఒప్పుకోరు. రైల్వే డిజైన్ డ్రాయింగ్ సంబంధించినటువంటి డిజైన్స్ ఫైనల్ కావాల్సిన అవసరం. దీనివల్లనే ఇలా పనులు ఆగినాయి. ఇప్పుడు ఎప్పుడైనాయి? ఇప్పుడు ఇది రైల్వే డిజైన్ డ్రాయింగ్స్ ఫైనల్ అయ్యి కేవలం 3 నెలలు కూడా కాలేదు. ఈ 3 నెలల్లో ఇటు 4 పిల్లర్లు అటు 2 పిల్లర్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మెయిన్ రైల్వే ట్రాక్ పక్కన దాంట్లో 3 పిల్లర్లు మొన్నటి వరకు పూర్తయింది. అంటే ఈ 3 నెలల్లో ఈ పిల్లర్లు వేసే అవకాశం కలిగింది. కానీ అంతకుముందు వేయకపోవడానికి కారణం వాళ్ళు బండి సంజయ్ కుమార్ ఇక్కడ ఎంపీ ఉండి కేంద్ర సహాయ మంత్రిగా తనకు అన్ని తెలుసు. ఆయన మీటింగులు పెట్టి దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది వాస్తవం. అదంతా జరిగిన తర్వాతనే ఇలా మార్చి 27 తారీఖు నాడు ఇది వచ్చింది. దీన్ని కూడా కరెక్షన్ చేసింది. మరి ఇదంతా తెలిసి మీ వల్లనే గత 3 సంవత్సరాలుగా మెయిన్ పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డ్రాయింగ్ మీ దగ్గరనే మరి లేట్ అయిపోయి ఇవాళ మీ నిర్లక్ష్య వైఖరి వల్ల మీ యొక్క అలసత్వం వల్ల ఆగిపోతే దానికి కేవలం అటు 12 ఫీట్లు ఇటు 12 ఫీట్లు సంబంధించినట్టు 100 ఫీట్ల రోడ్డు R&B రోడ్డు ఉంది ఆల్రెడీ. దీన్ని వేయాల్సింది 125 ఫీట్లు వేయాలి. అంటే ఇంక 25 ఫీట్లు అటు 12.5 ఫీట్లు ఇటు 12 ఫీట్లు. దానికి ఏం కావాలి? సర్వీస్ రోడ్డు కావాలి. ఆ సర్వీస్ రోడ్ ఇప్పుడు ఏం అవసరం? మెయిన్ బ్రిడ్జ్ అయితే కావాలి కదా. మెయిన్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులే గత 3 సంవత్సరాలుగా డ్రాయింగ్స్ పూర్తి కాకపోవడం. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మేమా? కాబట్టి కావాలని చెప్పి బురద తల్లే ప్రయత్నం చేయడం తప్ప దీనిలో ఏం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బదనం చేయాలా? ఆనాడు ఒకరికొకరు పోటీలు పడి ఇలా శంకుస్థాపన చేశారు బీజేపీలు, బీఆర్ఎస్. శంకుస్థాపన చేసిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరాల కాలం వాళ్ళే అధికారంలో గాడిద పనులు తవ్విందా? మరి 1.5 సంవత్సరాల కాలం ఎందుకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు? ఇవాళ మీరు ల్యాండ్ ఎక్విజిషన్ ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయదు. బీజేపీలు నిన్నటి వరకు కూడా డ్రాయింగ్ ఫైనల్ చేయరు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా బదనం చేస్తారు? అంటే మీరు ఒక 5-6 పెట్టి షో ఆఫ్ చేస్తున్నారు. ఒక 100 మందితో యుద్ధ ప్రాతిపదికన అయిపోవాల్సిన పనులను ఇలా సాక్షారం చేస్తున్నారు, నత్తనడక నడిపిస్తున్నారు అనేది ప్రధాన. అవును సార్, డ్రాయింగ్ పూర్తి చేయకుండా పనులు ఎట్లా జరుగుతాయి? ఇది టెక్నికల్ సంబంధించినట్టు ఎవరు రైల్వే ఒప్పుకుంటుందా? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం R&B ముందర పెట్టి స్పీడ్ గా మేము పనులు చేస్తాం. ఆ డ్రాయింగ్ లేకుండా రైల్వే ఒప్పుకుంటుందా? రైల్వే శాఖ. కాబట్టి టెక్నికల్ ప్రాబ్లంలో మీరే అలసత్వం వహించి దీని యుద్ధ ప్రాతిపదికన డ్రాయింగ్స్ కంప్లీట్ చేయకుండా సంవత్సరాల కాలంగా దీన్ని ఆపి ఇవాళ దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ వల్లే పనులు ఆగుతాయని చెప్పి బురదలే ప్రయత్నం. ఇది ఒక్కటే కాదు. మీకు చెప్పాలంటే కరీంనగర్ సంబంధించిన డీలిమిటేషన్ విషయంలో మేము ఎక్కడ కూడా మీరు జోక్యం చేసుకోరు. కానీ అది ఎంఐఎంకు లాభం జరిగే విధంగా చేశారని చెప్పి ఆనాడు బురదలే ప్రయత్నం చేసి మొన్న 42% రిజర్వేషన్ కు సంబంధించి ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధి పోతా ఉంటే అది ఎంఐఎంకు ముస్లింకు 10% అని చెప్పి కేవలం 1.8% వాళ్ళ లాభం జరుగుతూ ఉంటే దానికి 10% అని చెప్పి బురదల ప్రయత్నం చేశారు. ఇవాళ దీనికి కూడా మార్చి వరకు మీ డ్రాయింగ్స్ ఫైనల్ కాలేదు. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకుని ఇవాళంతా కూడా డైవర్షన్ పార్టీకి చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని చెప్తా ఉన్నాం.